ఫ్రెండ్స్, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Thank you. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్కి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్, అంతేకాకుండా దీనిలో గల మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకునేలా ఉంటే దీనిలో 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 3 సిలబస్ కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే కంపెనీ ఇన్కార్పొరేషన్, preparation of important documents for incorporation of company, certificate of incorporation and certificates of commencement of business, content of memorandum and articles of association, contents of prospectus, ఇవన్నీ కూడా సిలబస్గా మనం చెప్పుకోవచ్చును. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ చూసుకునేలా ఉంటే దీనిలోని మొట్టమొదటిది మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఇట్స్ క్లాజెస్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే ఇట్ ఈస్ ద constitution of the company and provides the foundation on which its structure is built. సో దీనిలో క్లాజెస్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజెస్గా మనం చెప్పుకోవచ్చును. దానిలో మొట్టమొదటి క్లాజ్ కింద ద నేమ్ క్లాజ్గా మనం చెప్పుకోవచ్చును. అంటే నేమ్ పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినటువంటి నేమ్స్ అనేది మనం ప్రపోజ్ చేయడానికి లేదు. అంటే ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది అనుకోండి, టాటా అనే ఒక కంపెనీ ఉంది. సో నేను టాటా అనే పేరుతో ఒక కంపెనీ పెడతానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. లేదంటే రిలయన్స్ అనే కంపెనీ ఉంది, సో నేను రిలయన్స్ అనే కంపెనీ పెడతానంటే కుదరదు. సో నేమ్ అన్నది ఇంకొకరికి అనుగుణంగా ఉండకూడదు, చట్టవిరుద్ధంగా ఉండకూడదు. సో అన్ని నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క నేమ్ అన్నది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ నేమ్ క్లాజ్లో వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ క్లాజ్ కానీ చూసుకునేలా ఉంటే మన తాలూకా కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీస్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందన్నది దీనిలో వివరించాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ క్లాజ్, అంటే మన కంపెనీ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి అన్నది ఈ క్లాజ్లోని వివరించాలి. అదేవిధంగా లయబిలిటీ క్లాజ్, సో మనం ఎంతవరకు లయబిలిటీ తీసుకుంటామో అన్న వివరాలన్నీ కూడా ఈ క్లాజ్లోని చెప్పాలి. సో ఇవన్నీ కూడా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నటువంటి క్లాజెస్గా మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన టాపిక్ కానీ చూసుకునేలా ఉంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఇట్స్ కంటెంట్స్గా మనం చెప్పుకోవచ్చును. అంటే కంపెనీ నియమావళిగా మనం తెలుగులో చెప్పుకోవచ్చును. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ which are framed for the internal management of the company are set out in a document named articles of association. సో ఈ విధంగా మనం డెఫినేషన్ గురించి చెప్పుకోవచ్చును. దీనిలో కంటెంట్స్ గురించి చూసుకునేలా ఉంటే మన తాలూకా షేర్ క్యాపిటల్ ఎంత, అదేవిధంగా ఈ షేర్ హోల్డర్స్ తాలూకా రైట్స్ ఏంటి, అదేవిధంగా డైరెక్టర్స్ తాలూకా రెమ్యూనరేషన్ ఏంటి, పవర్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అన్నీ కూడా దీనిలో వివరించడం అనేది జరుగుతుంది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి కానీ చూసుకునేలా ఉంటే ప్రాస్పెక్ట్స్, కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చును. అంటే పరిచయ పత్రము, అందులోని అంశాలు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ ప్రాస్పెక్ట్స్ డెఫినేషన్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే ఏ డాక్యుమెంట్ కంటైనింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ, అంటే మన తాలూకా కంపెనీ గురించి పరిచయం చేసుకోవడంగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అంటే ఇది చూసిన వెంటనే మన కంపెనీ యొక్క స్థితిగతులు అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. సో మన తాలూకా నేమ్ ఏంటి, మన తాలూకా అడ్రస్ ఏంటి, మన తాలూకా మొత్తం పర్టికులర్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాస్పెక్ట్స్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం షేర్స్ ఇష్యూ చేస్తామో ఇవన్నీ చూసుకుని ఎవరైనా సరే ఈ షేర్స్ బయింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం 3rd యూనిట్ గురించి చెప్పుకోవచ్చును. సో 4th యూనిట్ సిలబస్ కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే మేనేజ్మెంట్, మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, హెన్రీ ఫేయర్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ విసెస్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకునేలా ఉంటే హెన్రీ ఫేయర్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో ఇది 99 to 100% ఎగ్జామినేషన్స్లో వచ్చేటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చును. హెన్రీ ఫేయర్స్ 14 ప్రిన్సిపల్స్ అనొచ్చు, లేదంటే 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనొచ్చు, ఏదన్నా ఇదే మనం రాయాలి. సో ఈ ప్రిన్సిపల్స్ గురించి మనం చూసుకునేలా ఉంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ వర్క్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యారిటీ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసిప్లిన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్, వీటి గురించి మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కానీ చూసుకునేలా ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. అంటే పరిపాలన మరియు నిర్వహణ మధ్య వ్యత్యాసాలుగా మనం చెప్పుకోవచ్చును. అంటే దీనిలోని ఈ నేచర్ ఆఫ్ వర్క్ అని చూసుకునేలా ఉంటే అడ్మినిస్ట్రేషన్లోనే ఇట్ ఈస్ ప్రిమినర్లీ కన్సర్న్డ్ విత్ ది డిటర్మినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ బ్రాడ్ పాలసీస్గా చెప్పుకోవచ్చును. అదే మేనేజ్మెంట్కి వచ్చేటికల్లా ఇట్ ఈస్ డూయింగ్ ఫంక్షన్, ఇట్ ఇన్వాల్వ్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ పాలసీస్గా మనం చెప్పుకోవచ్చును. అదే ఒకసారి స్కోప్ గురించి కానీ చూసుకునేలా ఉంటే ఈ అడ్మినిస్ట్రేషన్లోనే ఇట్ టేక్స్ మేజర్ డెసిషన్స్ అండ్ ఏ వైడర్ టర్మ్ దాన్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చును.
అదే మేనేజ్మెంట్లో కానీ చూసుకునేలా ఉంటే ఇట్ టేక్స్ ది డెసిషన్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ లెవెల్ ఆఫ్ అథారిటీ కానీ చూసుకునేలా ఉంటే ఇట్ ఈజ్ ఏ టాప్ మేనేజ్మెంట్ ఫంక్షన్గా అడ్మినిస్ట్రేషన్గా చెప్పుకోవచ్చును. అదేవిధంగా మేనేజ్మెంట్ కానీ చూసుకునేలా ఉంటే ఇట్ ఈజ్ లోవర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కానీ చూసుకునేలా ఉంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే నిర్వహణ యొక్క వివిధ స్థాయిల గురించి చెప్పుకోవచ్చును. సో ఇది అందరికీ తెలిసిందే, టాప్ లెవెల్ మేనేజ్మెంటు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంటు, లోవర్ లెవెల్ మేనేజ్మెంటు, ఈ మూడింటి గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది వచ్చేసినట్లే. సో నెక్స్ట్ యూనిట్ 5 సిలబస్ కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, మీనింగు, డెఫినేషను, క్యారెక్టరిస్టిక్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్లానింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషను, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్గా మనం చెప్పుకోవచ్చును. సో దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఒకసారి చూసుకోవాలంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ యొక్క విధుల గురించి చెప్పుకోవచ్చును. అంటే ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగు, అదేవిధంగా ఆర్గనైజింగు, అదేవిధంగా కమాండింగు, కోఆర్డినేషను, అదేవిధంగా కంట్రోలింగు, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ప్లానింగు, అదేవిధంగా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్లానింగ్గా మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ ప్లానింగ్లో మెరిట్స్ కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చును. అంటే ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ క్లియర్లీ లేయింగ్ డౌన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇంకొక మెరిట్ కానీ చూసుకునేలా ఉంటే మినిమైజింగ్ అన్సర్టనిటీస్గా మనం చెప్పుకోవచ్చును. అంటే ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ ఫర్ ది ఫ్యూచర్, నోబడీ కెన్ ప్రెడిక్ట్ ఎక్యురేట్లీ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేము. సో అటువంటి దాన్ని మనం మినిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్గా మనం చెప్పుకోవచ్చును. సో అట్ ది సేమ్ టైం డిమెరిట్స్ కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే ల్యాక్ ఆఫ్ రిలీవబుల్ డేటా, అంటే ప్లానింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సప్లైడ్ టు ది ప్లానర్స్. సో అక్కడ ఏదైనా తేడా వస్తే ఈ ప్లానింగ్ అనేది మనకి తేడా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్, అంటే ప్లానింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ డెవలప్డ్ అండ్ వన్ బెస్ట్ వన్ ఈజ్ సెలెక్టెడ్. ఫైండింగ్ అవుట్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. సో ఈ ఆల్టర్నేటివ్స్లో ఏది బెస్ట్ అని ఎంచుకోవడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా చెప్పుకోవచ్చును. ఎక్కడైనా తేడా వస్తే సో మొత్తం ఆర్గనైజేషన్కి ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పెన్సివ్గా మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ 5th యూనిట్లో లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ లైన్ ఆర్గనైజేషన్ గురించి మనం చూసుకునేలా ఉంటే డూయింగ్ ఆఫ్ యాక్చువల్ వర్క్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చేసే వాళ్ళని లైన్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చును. అదే స్టాఫ్ ఆర్గనైజేషన్ గురించి కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే పెర్ఫార్మ్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ అడ్వైజరీ ఇన్ నేచర్, అంటే వీళ్ళు మ్యాక్సిమం స్పెషలైజ్డ్ అడ్వైజెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం లైన్ అండ్ స్టాఫ్ గురించి చెప్పుకోవచ్చును. దీనిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చును. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లోని మొత్తం సిలబస్, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.